సరిపోదురా. క్లాప్స్ కొట్టండి గట్టిగా. ఆ స్కూల్కి తన సర్వీస్ ఇచ్చినందుకు పిఎస్ మేడం గారికి సన్మానం జరుగుతుంది కాబట్టి పిల్లలందరూ మీకు సర్వీస్ కాబట్టి మీరే గట్టి కొట్టాలి క్లాప్స్. మీ అందరూ రెడీగా ఉండాలి మరి. ఆశించిన ఫలితాలు వస్తున్నాయి అంటే, మనం అనుకున్న రిజల్ట్స్ సాధిస్తున్నాము అంటే అది ఒక వ్యక్తి వల్ల అవ్వదు. ఆ వ్యక్తి పక్కన చుట్టూ ఉన్న వ్యక్తులు, అలాగే ముఖ్యంగా మనం నిరంతరంగా పనిచేస్తున్నాము అంటే ముఖ్యంగా ముందుగా భగవంతుని ఆశీస్సులు ఉండాలి. సో అందుకనే మనం చక్కగా ఇలా పనిచేయడానికి అవకాశం ఇచ్చిన భగవంతునికి, అలాగే భగవంతుడి తర్వాత భగవంతుడితో సమానమైన తల్లిదండ్రులకి, అలాగే మేము ఏం చెప్పినా వినే పిల్లలు ఉన్నందుకు మీకు, ఇలా మేము విజయాలు సాధిస్తుంటే మమ్మల్ని ప్రోత్సహించినందుకు, అదేవిధంగా గుర్తించినందుకు, అదేవిధంగా సెలవులు తక్కువ పెడితే మాకు చిరు సన్మానాలు చేసినందుకు మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మీరు గట్టిగా కొట్టాలి. ఇప్పుడు చూడండి, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, క్లాస్ రూమ్లో ఫస్ట్ వస్తే మామూలుగా ఫస్ట్ వచ్చారని చెప్తే ఆ ఫీలింగ్ వేరు, ఫస్ట్ వచ్చిన వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచి పెన్ ఇస్తే ఆ ఫీలింగ్ వేరు. రెండిటికి చాలా తేడా ఉంటుంది. ఏదైనా సరే ఇంత హాయిగా పనిచేస్తున్నామంటే చుట్టూ ఉన్న స్టాఫ్ మెంబర్స్కి, అలాగే హెచ్ఎం గారికి, మీకు అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మళ్ళీ పనిచేసే అవకాశం వస్తే మళ్ళీ ఇలాగే పనిచేస్తాం. పిల్లలందరూ జాగ్రత్తగా చదువుకోండి. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.